ఆ లొకేషన్ ఈ లొకేషన్, ఆ ఊరు ఈ ఊరు అంటూ నెలల కాలం పాటు తిప్పారు. అలాంటప్పుడు నేను అడిగినంత రెమ్యునేషన్ ఇవ్వలే అంటూ బాలీవుడ్ నటి పరిణీత చోప్రా నిర్మోహమాటంగా అడిగిందంట. దీంతో నిర్మాతతో పాటు దర్శకుడు హడలిపోయారంట. శ్రీమంతుడు తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ తో దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. భరత్ అనే నేను టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా మే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం గాలించగా బాలీవుడ్ భామ కొరటాల శివ దృష్టి పడింది. బాలీవుడ్ లో హాట్ ఇమేజ్ ఉన్న భామల్లో ఈమె ఒకరు. కానీ రెమ్యునేషన్ నోటికొచ్చినంతగా అడిగేసిందంట. మహేష్ చిత్రంలో నటించాలంటూ ఏకంగా 3 కోట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిందంట. ప్రస్తుతం పరిణీత అంత ఫామ్ లో కూడా లేదు. అందుకే ఆమెకు అంత ఇవ్వడం దేనికని సింపుల్ గా MS ధోని చిత్రంలో యూత్ ను బాగా అట్రాక్ట్ చేసిన కియారా అద్వానీని ఎంపిక చేశారట. ఆమెకు 50 లక్షలు ఇస్తున్నారంట. మరి వచ్చిన అవకాశాన్ని, అది కూడా మహేష్ బాబు కొరటాల శివ లాంటి క్రేజ్ కాంబినేషన్ లో కియారా వదులుకుంటారా? మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.